అక్షంతలు ఏంటన్నా సకల విద్యా ప్రాప్తికి ఉదయం సరస్వతి అమ్మవారి శుక్రవారం 5వ తేదీ వాటి ప్రభావాల వల్ల జరుగుతుంది కాబట్టి యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతస్తున్వంతి దివ్యైస్తవైః నమోపనిషదైర్గాయంతి యం సామగాః తిలకం లలాట ఫలకే వక్షస్థ నవమౌక్తికం కరతలే వేణుందనం చ కలయన్ చూడామణి విద్యా సరస్వతి మాతకి అందరికి మళ్ళీ సరస్వతి మాతకి మళ్ళీ మంగళ మహాగణపతి మూర్తికి. ఏదో అమ్మ నాన్న టార్చర్ పెట్టి తీసుకొస్తే సండే రోజున ఏదో సినిమాకి తీసుకెళ్తారు అనుకుంటే ఎక్కడికి తీసుకొచ్చు అంటే ఎవరాది. సరే, చిన్న మెదడు పెద్ద మెదడు అని రెండు ఉంటాయి సరేనా. ఆ రెండు మెదడేమో టెంపరరీ స్టోరేజ్, అది దాంట్లో పర్మనెంట్ స్టోరేజ్ ఒకటి ఉంది, అది చిన్న మెదడు. ఎందుకు ఆడవాళ్ళకి ఎక్కువ జుట్టు పెట్టుకుంటారు? శిఖ పెట్టుకోవడం పంతులు గారు మాత్రమే శిఖ పెట్టుకోవడం కాదు. ఉత్తరాది రాష్ట్రాలకు మనం వెళ్ళామనుకోండి, నార్త్ ఇండియాకి, అక్కడ అందరూ ల్యాప్టాప్ కింద ఒక ఫ్యాన్ పెడతారు. ఎందుకు పెడతారు? అది కూల్ అవ్వడం కోసం. డెడ్ అయిపోతుంది, అలాగా ఉండడం కోసం అని చెప్పని మన ఇండియన్ బ్రెయిన్ చాలా గొప్పది. అందరికన్నా సరే, అన్ని దేశాల్లో కన్నా భారతదేశంలో ఉన్నట్టు కాదు అక్కడ. ఎందుకనంటే అంత శక్తి మన వాళ్ళకు ఉంటుందట. అలాగా మనకి ఎన్ని మెదడులు ఉన్నాయి ఇప్పుడు? మళ్ళీ కూడా చిన్న మెదడులో స్టోరేజ్ అయిపోయి ఉంటాయి. అందుకనే 60 ఏజ్ 3 నిద్రలు 3 సార్లు పడుకొని లేవంగానే విషయానికి వద్దాం. మళ్ళీ ఈ యొక్క స్టోరేజ్ ఎందుకు చెప్పాను అని అంటే, చేస్తే ఏం జరుగుతుంది అనంటే, భగవంతుడికి పూజ చేయడం 2000 ఇది చిన్ముద్ర అని అంటారు. ఈ అదే ప్రపంచం మొత్తానికి సీఎం ఎవరు? భగవత్ శక్తిని, భగవంతుడి ద్వారా వచ్చేటువంటి శక్తిని మనం పెంపొందించడానికి కూడా ఏదో రేపొద్దున మనం మంచి ఉద్యోగం రావడం కోసమని చదువుకుంటాడు. అలా శ్రద్ధగా చేస్తే ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చారా రాలేదా? వాళ్ళకన్నా ముందు మేము కూర్చుంటాం. పూజ ప్రారంభించండి, తర్వాత మాట్లాడచ్చు. ఆవిడకి మన మనస్సులో ఆవిడ మెళ్ళో పూలమాల వేసినట్టుగాను గట్టిగా ప్రసాద్ చెప్తారు. వాళ్ళకి ఎక్కువ ప్రసాదం. శారదే దేవి నిత్యం విద్యా దేహినే నమస్తే పురవాసిని మామహం విద్యాదానం శారదే వాసిని మామహం దానం చదేహి సరస్వత్యై నమః. పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శమః. ఓకే, ఇలా పెట్టాలి చేతిని. ఇప్పుడు నమః అనంతాయ నమః అని మనసులో అనుకుంటూ తాగండి. గోవిందాయ నమః. నా సౌండ్ కుడి తొడ మీద పెట్టుకోండి. शुभाप्रेषकार्थे मेरोर्दक्षिण दिग्भागे श्रीरंगस्य उत्तर दिक्
దేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్షతో భాద్రపద మాసే శుక్లపక్షే ఏవం గుణ విశేషణ విశిష్టాయ. అందరూ మీ గోత్రాలు చెప్పుకోండి. పేరు చెప్పుకున్నారా? తమ్ముళ్ళ సిద్ధ్యర్థం. ఇది మాత్రం అందరూ శ్రద్ధగా చెప్పాలి. సర్వ విద్యా పారంగతత్వ మేధాశక్తి అభివృద్ధి సిద్ధ్యర్థం యామహే. తెచ్చుకోండి. ఆ గంధాన్ని వాటర్ మనం తాగినటువంటి గ్లాస్ ఉంది కదా, ఏమై చేస్తున్నారు చూడండి. అలా రాసి గంధం రాసి 4 వైపులా 4 చుక్కలు పెట్టండి. చాలా తెలిసే. ఇప్పుడు ఆ గ్లాస్ లో కొంచెం అక్షరులు పెట్టుకున్నారు కదా మీరు, ఆ కమల పైన పెట్టాలి. చెయ్యి షిఫ్ట్ చేయండి. పైన చేతిని పోలి సరస్వతి నర్మదే కావేరీ. చదువుకున్నారు మీ మీద? ఓకే. అక్కడ మీకు అన్ని ఐటమ్స్ మిగిలిన తమలపాకులు ఉన్నాయి కదా, మిగిలిన పెట్టుకోండి. ఆయనకి బొట్టు పెట్టండి. రుద్రాక్ష కూడా బొట్టు పెట్టండి. వేసేసారు. తాడుని మాలగా వేయాలి. త్వరగా ఫాస్ట్ గా చేస్తే తొందరగా వదులుతారు. వేసేయండి అక్షతలు. రుద్రాక్ష మీద అక్షతలు వేసి దాంట్లోకి ఆయన పిలవాలి. మళ్ళీ ధ్యాన సరస్వత్యై నమః సమర్పయామి. వేసేసేయండి అక్షతలు. పతయే నమః శ్రీ మహాసరస్వత్యై చేతులు ముఖే శుద్ధ, గట్టిగా చెప్పాలి, ఆచమనీయం. అభిషేకం చేస్తున్నట్టుగా మనసులో స్నపయామి. స్వామినే నమః. ఆయనకి అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి కూడా బట్టలు ఇస్తున్నట్టుగా భావిస్తూ ఆ పుష్పాన్ని స్వామినే నమః. బొట్టు పెట్టుకుంటున్నారా లేదా? అసలు పెట్టుకోవట్లేదు ఎవరు? గణపతికి బాగా చేశారు. సరస్వతీదేవే చదువుకి బాగా హెడ్, పెద్ద హెడ్. ఓం జగదీఖ్యాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. గూగుల్ అంటే వచ్చు కదా, గూగుల్ సెర్చ్. అది ఇలానే ఆఫర్ చేయాలి. సరేనా? ఇది ఆఫరింగ్ సైన్ అంటారు దీన్ని. చెప్పండి. మధ్యే మధ్యే పానీయం ప్రక్షాళనం. ఇది తెలియదు ఎవరికి. పాద, గట్టిగా చెప్పాలి. నీరాజనం గృహాణ
జగదానంద మార్తాండ మండలే తే నమో నమః. ఓం గృహాణేదం జగత్తిమిర మార్తాండ మండలే సరస్వతి మాతా కీ దేవి వాసిని త్వామహం నమస్తే దేవి త్వామహం అందరూ చెప్పచ్చు అనేకదం. క్లాక్ వైజ్ గా వీడి కావద్దు, కళ్ళు హృదయ కనబడిపోతారు, అసలు ఏం లేదు. యాని కాని చ పాపాని జన్మాంతర వేసేసి కూర్చోండి. మంత్రహీనం క్రియాహీనం మయా దేవి పరిపూర్ణం. పూజ చేసేసారు, ఆయన పంపించేవారు కదా, ఆయన ఇక్కడే ఉన్నాడు అనుకోండి, ఇక్కడే ఉన్నాడంటే రోజు నైవేద్యం పెట్టాలి కదా. రాశారా, పేర్లు రాశారా, అన్ని అయినాయా? ఫస్ట్ పేజ్ కదండి. దేవి కాశ్మీర పురవాసిని పురాపియు. శ్రీ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా ఇక్కడ కూర్చున్న లడ్డు వేలానికి ఉన్నది 116 రూపాయలు. స్వామివారి లడ్డు పాట రూపాయలు. అయ్యా మాధవ, మాధవ అనేది ఏ భాష ఉంటే 250 రూపీస్, 250 రూపాయలు. గుణశ్రీకర్ పాట చిరంజీవి 1000 రూపీస్. ఎవరు మీ పేరు చెప్పు అమ్మా. కీర్తి ఎంత? కీర్తి గారి పాట చిరంజీవి 3000 రూపాయలు, 3500, 4000 రూపాయలు. చిరంజీవి గుణశ్రీకర్ పాట 5000 రూపాయలు, 6000 రూపాయలు, 6000 మీరు గుణశ్రీకర్ పాట శ్రీకర్ పాట 6000, 6000 రూపీస్. కావ్య చిరంజీవి మహోత్సవంలో భాగంగా సరస్వతి అమ్మవారి పూజ సకల విద్యా ప్రాప్తికై చిరంజీవి శేఖర్ 8000 రూపీస్. అడిగానండి వేరే కాదు. 8000 అక్కడ 8200. పైడా చారిత చిరంజీవి 8500 రూపీస్. పైడా చారిత 9600 రూపీస్. మహోత్సవంలో విద్యార్థులకు సకల విద్యా ప్రాప్తికై సరస్వతి అమ్మవారి పూజ అనిరుద్ చిరంజీవి 9900 రూపీస్. చిరంజీవి చారిత ఈశ్వరి పాట 10,600 రూపాయలు, 10,600 రూపీస్. 12,000 రూపీస్. చిరంజీవి కోవిద పాట 11,000 రూపీస్. శ్రీ వినాయక చవితి 11,300 రూపీస్. 500
11,500 rupees. 1,000 rupees. 16,000 రూపాయలు. 16,200 rupees. 16,200. 16,000. 17,000 రూపాయలు. 1,000 rupees. శ్రీ వినాయక చవితి సువిధ పాట 17,000. సువిధ పాట అక్షరాల 17,000 రూపాయలు. నానా స్ట్రైట్ గా కూర్చోండి. ఆశీర్వచనం చేసేస్తాను. పూజ అయిపోతుంది. సురేష్ గారు లక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లి కరుణాకరమై కరుణ నిండుగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనకరాలుని ముద్దుల కొమరిత రవికులతో మునిరమణి కోవిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కరముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి కొరనర విటముని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి కొరనర విటముని పట్టపురాణి శుక్రవారం పూజలందుకొని సాయంకాలం శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆరిక దగ్గర ఉంది చూడు. మైకం మైకం